మెగా అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ 150. 9 తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. దానికి తోడు ఆయన 150వ చిత్రం. దాంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కత్తి సినిమాకి రీమేక్ అని తెలిసినా చిరు ఎలా కనిపిస్తాడు, ఏం చేయబోతున్నాడు, స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఫస్ట్ డే ఫస్ట్ షో బొమ్మ పడేంత వరకు చిరు అభిమానుల ఉత్కంఠత ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? చిరు అభిమానుల ఆశలు అంచనాలకు దగ్గరగా ఉందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ ఎలా ఉంది? 147 నిమిషాల పాటు సాగే సినిమా ఇది. దాదాపు 2.5 గంటలన్నమాట. సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సినిమాని ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఎంత ట్రిమ్ చేసినా 2 గంటల 20 నిమిషాల రన్ టైం ఉండడం ఖాయం. కత్తి రీమేక్ అయినా చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారట. కత్తి సినిమా చూసిన వాళ్లకు కూడా ఈ సినిమా కొత్తగా కనిపించాలని వినాయక్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టం అవుతుంది. ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఓ పాత్ర సీరియస్ గా ఉంటే మరోటి జోవియల్ గా ఉంటుంది. రెండో పాత్ర ద్వారా కావలసినంత వినోదం పండించడానికి ట్రై చేశారట. కథ ప్రకారం సీరియస్ చిరంజీవిదే అగ్రతాంబూలం అయినా ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని మాత్రం రెండో చిరంజీవి నడిపించాడట. ఒక విధంగా చెప్పాలంటే అటు ఠాగూర్ ని ఇటు రౌడీ అల్లుడు సినిమాని మిక్స్ చేసినట్టు ఈ సినిమా ఉండబోతుందట. చిరు ఎంట్రీ సీన్ అదిరిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఆ సీన్ కి థియేటర్లో పూనకాలు రావడం ఖాయమని చెప్తున్నారు. డాన్సుల్లో చిరు రెచ్చిపోయాడట. ఐటెం గీతంలో చిరు వేసిన స్టెప్పులు మరోసారి వీణ స్టెప్ లాంటి సిగ్నేచర్ స్టెప్పుల్ని గుర్తు చేసేలా సాగిందని టాక్. పతాక సన్నివేశాల్లో డైలాగులు ఆకట్టుకునేలా సాగాయట. ఈ సినిమాకి ఆత్మంతా ఇక్కడే ఉందని, ఆ సన్నివేశాలకు తగిన డైలాగుల్ని సాయి మాధవ్ బుర్రా అద్భుతంగా రాశారని తెలుస్తోంది. అక్కడక్కడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చురకల్లాంటి డైలాగులు వినిపించాయని చెప్తున్నారు. టోటల్ గా ఈ సినిమా మాస్ ని అలరించడం ఖాయమని, ఇది చిరు ఫ్యాన్స్ కి చిరు ఇస్తున్న గిఫ్ట్ అని ఈ సినిమా గురించి తెలిసిన వాళ్లు, పనిచేసిన వాళ్లు చెప్తున్నారు. మొత్తానికి చిరు ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి రెచ్చిపోయి చిందులేయడం ఖాయంగా కనిపిస్తోంది.